హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? పోస్టల్ జీడీఎస్ సంబంధించి సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారనమాట. అయితే దానికి సంబంధించి ఇప్పుడు అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. మీకు పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు సంబంధించి సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పి చెప్పబోతున్నాను అండి. అలాగే మనకి ప్రతి ఇండివిడ్యువల్ సీట్‌కి సంబంధించి కూడా సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది అంటే కట్ ఆఫ్ అనేది ఎంత ఉండబోతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఎంత ఉండబోతుంది, తెలంగాణలో ఎంత ఉండబోతుంది, నార్త్ ఈస్ట్‌లో ఎంత ఉండబోతుంది, జమ్మూ అండ్ కాశ్మీర్‌లో, ఒడిస్సాలో సో, ఇవి ఈ విధంగా స్టేట్ వైస్‌గా మనకి కట్ ఆఫ్ కూడా ఎంత ఉండబోతుందో చెప్పబోతున్నాను అండి. అయితే మనకి 70% ఉన్నా, 80% ఉన్నా సరే, ఆఖరికి 37% ఉన్నా సరే, కొన్ని స్టేట్‌లో మనకి జాబ్ అయితే వస్తుందండి. సో, అసల ఏ స్టేట్‌కి అప్లై చేసుకున్న వాళ్ళకి సెకండ్ లిస్ట్‌లోని జాబ్ అయితే వస్తుందని చెప్పేసి తెలుసుకోబోతున్నాం. సో, మొత్తం అయితే మీకు తెలుసుకోబోతున్నాం. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా. సో, ఎవరైతే ఫస్ట్ ఫేజ్‌లో సెలెక్ట్ అయితే అయ్యారో, సో, వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా సంబంధించి లాస్ట్ డేట్ కూడా మీకు చెప్పబోతున్నాను. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి. సో, అవన్నీ అయితే యూజ్‌ఫుల్‌గా అయితే ఉండబోతుందన్నమాట. సో, ఇలాంటి పోస్ట్ ఆఫీస్ జీడీఎస్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు తెలుస్తాయన్నమాట. సో, వచ్చిన టాపిక్‌లకైతే వెళ్ళిపోదాం. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారండి. సో, ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని చూసుకున్నట్లయితే ఫస్ట్ మెరిట్ లిస్ట్‌ని మనకి ఏదైతే మార్చ్ 21 అయితే రిలీజ్ చేశారనమాట. సో, అయితే ఇప్పటికి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో ఎవరికైతే జాబ్ అయితే వచ్చిందో, సో, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏదైతే మనకి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే పెండింగ్‌లో అయితే ఉందనమాట. సో, అందరూ కంప్లీట్ చేస్తున్నారు. వాళ్ళకైతే మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారనమాట. అయితే ఇప్పుడున్న అప్డేట్ ప్రకారంగా ఎప్పుడు మనకి సెకండ్ లిస్ట్ వస్తుందని చూసుకున్నట్లయితే, మనకి ఏప్రిల్ 18థ్ అయితే వస్తుందండి. సో, ఏప్రిల్ 18థ్ నుంచి ఏప్రిల్ 20థ్ వరకు కూడా సో, మధ్యలో ఎప్పుడైనా సరే సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. సో, లిస్ట్ రిలీజ్ చేసిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్ అయితే వీడియో అయితే ఉంటుందనమాట. సో, మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా ఏపీ ఇంకా తెలంగాణకు సంబంధించి పీడీఎఫ్స్ డౌన్లోడ్ చేసి పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరే ఒక సెకండ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి మీకు చూపించడం జరుగుతుందనమాట. సో, ఏం లేదు ఇక్కడే వస్తారు కదా! ఇక్కడికొచ్చిన తర్వాత సింపుల్‌గా మీరు చూసుకున్నట్లయితే జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ జనవరి ఉంటుందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి చూస్తారు కదా! ఇక్కడ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అని చెప్పేసి చూపిస్తుంది. సో, చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే మీకు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ లిస్ట్ అని చెప్పేసి చూపిస్తుందండి. సెకండ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అని చెప్పి చూపిస్తుందనమాట. సో, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు సెకండ్ లిస్ట్ అనేది ఓపెన్ అయితే అవుతుందండి. సో, ఇంకా లిస్ట్ అయితే రిలీజ్ అయితే అవ్వలేదు. మీకు ఏప్రిల్ 18థ్ ఈ మంత్ 18థ్ లేకపోతే ఈ మంత్ 20థ్ కల్లా కూడా మనకి లిస్ట్ అనేది వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తారన్నమాట. అప్డేట్ చేసిన వెంటనే మా యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు? సో, మనకి 7/4 అనమాట లాస్ట్ చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా ఇక్కడ. క్లారిటీగా అయితే మెన్షన్ చేశారు. సో, మనకి ఏప్రిల్ 7థ్ కల్లా కూడా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి లాస్ట్ కంప్లీట్ అయితే అయిపోతుంది. సో, ఆ తర్వాత మనకి ఏదైతే రీవెరిఫికేషన్ లాంటివి ఉన్నట్లయితే సో, ఆ ప్రాసెస్ కూడా మనం కంప్లీట్ చేసుకుంటారు. 1 వీక్ టైమ్ అయితే తీసుకొని మొత్తం అంతా కూడా ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకున్నారో, చేసుకోలేదని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేసి సో, సెకండ్ షార్ట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. సెకండ్ షార్ట్ లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేసి మనకి ఏప్రిల్ కల్లా కూడా ఏప్రిల్ మధ్య లైక్ 15థ్, 18థ్ ఆ టైం కల్లా కూడా మనకి రిలీజ్ చేస్తారనమాట. సో, ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి సో, కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది? సో, కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది చూద్దాం ఒకసారి. ఇక్కడ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఏపీలో చూద్దామండి. అయితే ఏపీలో చూసుకున్నట్టయితే మనకి 98 నుంచి కూడా 100 మధ్యలో అయితే ఉంటుంది. మనకి 100% లోపు ఎవరికైతే జాబ్స్ అయితే వచ్చాయో, సో, వాళ్ళకి మాత్రమే సెకండ్ లిస్ట్‌లో కూడా మనకి కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సో, వాళ్ళకి మాత్రం సెకండ్ లిస్ట్‌లో కూడా మనకి జాబ్ అయితే వస్తుందనమాట. అలాగే మనం అస్సాం చూసుకున్నట్లయితే మనకి 95% అయితే ఉండాలండి. సో, అస్సాం‌తో చూసుకున్నట్లయితే 95% ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి బీహార్ చూద్దాము. సో, బీహార్ చూసుకున్నట్లయితే 92 నుంచి కూడా 95 అనమాట. సో, ఈ మధ్యలో మీ పర్సెంటేజ్ ఉన్నట్లయితే సెకండ్ లిస్ట్‌లో మీ పేరైతే వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉన్నాయన్నమాట. సో, అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఛత్తీస్‌గఢ్ అండి. ఛత్తీస్‌గఢ్ కూడా సేమ్ అలాగే అయితే ఉంటుంది. 95%కి దగ్గరలో మీకు ఎంత పర్సెంటేజ్ ఉన్నా సరే మీకు ఛత్తీస్‌గఢ్‌లో అయితే ఏదో ఒక డివిజన్‌లో జాబ్ అయితే వస్తుందన్నమాట. మీ క్యాస్ట్ ఓబీసీ అయినా ఏదైనా సరే. సో, ఆ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి దానికి సంబంధించి ఢిల్లీ అనమాట. సో, ఢిల్లీకి అయితే ఆటోమేటిక్‌గా 95% ఉంటుంది. సో, అలాగే గుజరాత్ కూడా 95% అయితే ఇస్తారనమాట. సో, హర్యానా చూసుకున్నట్టయితే మనకి హర్యానా మాత్రం 90 ఓకే. 95 ముందు నుంచి 85 నుంచి 95 మధ్యలో ఎంతైనా అంత ఉండొచ్చు. సో, ఈ డిఫరెన్స్‌లో మనకి ఎంతైనా సరే హర్యానాలో జాబ్ అయితే వస్తుందనమాట. సో, ఎవరైతే హర్యానా డివిజన్‌లో అప్లై చేసుకున్నారో, సో, మనకి హిమాచల్ ప్రదేశ్ చూసుకున్నట్లయితే మనకి 85-95 అయితే ఉంటుందండి. సో, హిమాచల్ ప్రదేశ్‌కి అయితే మళ్ళీ సేమ్ 85-95 మధ్యలో ఎంతైనా సరే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ చూసుకున్నట్లయితే మనకి 90% ఓకే. 90% నుంచి 95% మధ్యలో ఎంతైతే పర్సెంటేజ్ ఉన్నా సరే, మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎవరికైతే జమ్మూ అండ్ కాశ్మీర్‌లో అప్లై చేసుకున్నారో, సో, వాళ్ళకి సంబంధించి. అలాగే మనకి నెక్స్ట్ జార్ఖండ్ చూసుకున్నట్లయితే జార్ఖండ్ కొంచెం కాంపిటీషన్ ఎక్కువే ఉంటుంది. 95 నుంచి
ఓకే. 100%లో మీకు జాబ్ మీకు మార్క్స్ అయితే ఉండాలనమాట. సో, అప్పుడు మీకు జాబ్ అయితే వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి కర్ణాటక. సో, ఓకే. కర్ణాటక కానివ్వండి, కేరళ కానివ్వండి మనకి 95% అయితే ఉంటుందండి. 95% గాని మీకు స్కోర్ చేసుకున్నట్లయితే మీరు కర్ణాటక అప్లై చేసుకున్నట్లయితే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువనమాట. సో, అలాగే మధ్యప్రదేశ్ కూడా సేమ్ మనకి 95% వరకైతే ఉంటుందనమాట. సో, లాస్ట్ చూసుకున్నట్లయితే మహారాష్ట్ర. సో, మహారాష్ట్ర కూడా మనకి 95% అయితే ఉంటుంది. సో, నార్త్ ఈస్ట్ చూద్దాం ఒకసారి. సో, నార్త్ ఈస్ట్ చూసుకున్నట్లయితే వేరే అనమాట. సో, మీకు లాస్ట్‌లో చెప్తాను నార్త్ ఈస్ట్ సంబంధించి. సో, నార్త్ ఈస్ట్ ఎవరైతే అప్లై చేసుకున్నారో సో, నార్త్ ఈస్ట్ వాళ్ళకి సెపరేట్‌గా నేను చెప్తానన్నమాట. కట్ ఆఫ్ అనేది ఎంత ఉండబోతుందని చెప్పేసి. సో, దాన్ని మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ అని చెప్పేసి చాలా డివిజన్స్ అయితే ఉంటాయి. సో, ఒక్కొక్క డివిజన్‌లో ఒక్కొక్క విధమైన కట్ ఆఫ్ అయితే ఉంటుందన్నమాట. చాలా కష్టం అది చెప్పడానికి. సో, మీకు లాస్ట్‌లో చెప్తాను నార్త్ ఈస్ట్ సంబంధించి కట్ ఆఫ్ అనేది ఎలా ఉండబోతుందని చెప్పేసి. సో, ఎందుకన్నట్లయితే ఇవి మనకు సంబంధించి ఓకే. చాలా ఎక్కువ ప్లేసెస్ అన్నమాట. సో, నార్త్ ఈస్ట్ చూసుకున్నట్లయితే. సో, ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఒడిస్సా అండి. సో, ఒడిస్సాకైతే మనకి 95% అయితే ఉంటుంది. సో, అలాగే పంజాబ్‌కి కూడా మనకి 95 అయితే ఉంటుంది. సో, రాజస్థాన్ చూసుకున్నట్లయితే రాజస్థాన్‌కి మనకి 90-95% అనమాట. సో, ఎంతైనా అయితే ఉండొచ్చు. సో, 92 అయినా రావచ్చు. సో, ఇంకా తగ్గొచ్చు కూడాను. సో, అలాగే తమిళనాడు అయితే మినిమంలో మినిమం 95% రావాలండి తమిళనాడుకైతే. తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకి 92-95 అయితే ఉండేది. బట్ ఇప్పుడు ఏపీ వాళ్ళు తెలంగాణకి అప్లై చేసుకోవడం వల్ల మనకి కట్ ఆఫ్ పెరిగిపోయిందనమాట ఫస్ట్ లిస్ట్‌లో అయితే. అయితే సెకండ్ లిస్ట్‌లో మనకి మాక్సిమం తగ్గే అవకాశం అయితే ఉందనమాట. 90 ఓకే. 91-90-95 మధ్యలో ఎంతైనా సరే తెలంగాణలో జాబ్ అయితే వస్తుందనమాట. సో, నెక్స్ట్ చూసుకున్నట్లయితే యూపీ అనమాట. సో, యూపీ కూడా 92-95 మధ్యలో అయితే ఉంటుంది. సో, అలాగే ఆ తర్వాత ఉత్తరాఖండ్ కూడా సేమ్ అయితే ఉంటుందనమాట. సో, అలాగే మనకి వెస్ట్ బెంగాల్ అయితే కొంచెం తగ్గొచ్చు. వెస్ట్ బెంగాల్ అయితే మనకి 80 నుంచి కూడా ఓకే. 95 మధ్యలో మీకు పర్సెంటేజ్ ఉన్నట్లయితే వెస్ట్ బెంగాల్ అప్లై చేసినట్లయితే అక్కడ మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా అయితే ఉందనమాట. అయితే మనం వీడియోలో చెప్పుకున్నాం కదా! 30% 37% సరే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకున్నాం కదా! సో, అయితే నార్త్ ఈస్ట్ అంటే ఎవరికైతే నార్త్ ఈస్ట్‌లో అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే 37% ఉన్న, 40% ఉన్న, 80% ఉన్న, 70% ఉన్నా సరే జాబ్ అయితే వస్తుందనమాట. సో, ఒకసారి మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. సో, చూస్తారు కదా! ఇక్కడ నేను నార్త్ ఈస్ట్ సంబంధించి లిస్ట్ అయితే మీకు డౌన్‌లోడ్ చేసి చూపించబోతున్నాననమాట. సో, నార్త్ ఈస్ట్ సంబంధించి లిస్ట్ చూపిస్తున్నాను. సో, ఇదేంటంటే మనకి నార్త్ ఈస్ట్ సంబంధించి లిస్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో, నార్త్ ఈస్ట్ ఏంటంటే మనకి ఫస్ట్ లిస్ట్‌లోనే చాలా తగ్గించారండి. సో, ఇది పాతదనమాట. యాహ్! చూసారు కదా! ఇది మనకి నార్త్ ఈస్ట్ సంబంధించి లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, దానికి సంబంధించి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసారు కదా! 97, 98 అయితే ఉంది. సో, ఏదైతే మనకి అగర్తల అని చెప్పేసి సో, ఎవరైతే అరుణాచల్ ప్రదేశ్‌కి అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే మాత్రం ఒక మనకి 90% వరకు కూడా మీకు ఎంత జాబ్ ఉన్నా సరే ఒక 90% గనుక మీరు స్కోర్ చేసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్‌లో మీకు జాబ్ అయితే వస్తుందనమాట. సో, అలాగే ఇక్కడ మేఘాలయ చూసుకోండి. మేఘాలయ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే 88%, 86%, 82% అయితే కట్ ఆఫ్ అయితే దిగిందనమాట. చూసినట్లయితే యూఆర్‌కి కూడా మనకి 90% అయితే వచ్చింది. సో, మేఘాలయలో చూసుకున్నట్లయితే సో, చూస్తున్నారు కదా! మేఘాలయలో 85% కూడా మనకి జాబ్ అయితే వచ్చిందనమాట. 87% అయితే అది కూడా యూఆర్‌కి అయితే వచ్చింది 85%లో కూడా మనకి జాబ్స్. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ మేఘాలయలో చూసుకున్నట్లయితే మనకి 37% కూడా చూస్తున్నారు కదా! 37% కూడా మనకి జాబ్ అయితే వచ్చిందనమాట. కొన్ని డివిజన్‌లో అయితే. మావపాట్ అని చెప్పేసి డివిజన్‌లో 37% ఉన్న వాళ్ళు కూడా ఓబీసీ కేటగిరీలో అది కూడా వాళ్ళకి జాబ్ అయితే ఇచ్చారు. చూస్తున్నారు కదా! ఇక్కడ మనకి 63% కూడా జాబ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, 63% ఉన్న వాళ్ళకి కూడా జాబ్ అయితే వచ్చింది. సో, ఇక్కడ 91, 65% ఉన్న వాళ్ళకి కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి జాబ్ అయితే వచ్చిందనమాట. సో, ఈ విధంగా అయితే మనకి మేఘాలయ డివిజన్‌లో అయితే మనకి మీకు 37% నుంచి కూడా మీకు ఎంత 35 మినిమమ్ పాస్ అయినా సరిపోతుంది. మీకు జాబ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందనమాట. సో, అది మీరు అప్లై చేసుకున్న దాన్ని బట్టి అయితే ఉంటుంది. సో, మీకు జాబ్ వస్తుందా లేదా అని చెప్పేసి. సో, మీరు మేఘాలయలో నార్త్ ఈస్ట్‌లో మీరు ఎక్కడ అప్లై చేసుకున్నా సరే మీకు సెకండ్ లిస్ట్‌లో వరకైతే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో, సెకండ్ లిస్ట్ అనే కాదండి మనకి పోస్టల్ జీడీఎస్ సంబంధించి సో, మనకి పోస్టల్ జీడీఎస్ సంబంధించి ఓకే. జూన్ 30 ఏదైతే జూన్ 30 ఉంది కదా! ఇక్కడ మనకి జూన్ 30థ్ వరకు కూడా మనకి లిస్ట్ అయితే వస్తూ ఉంటుందనమాట. సో, మనకి అప్రాక్సిమేట్‌గా 6 లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారండి. మనకి 6థ్ మెరిట్ లిస్ట్ వరకు కూడా మనం వెయిట్ చేయాల్సిందే. మరి 6థ్ మెరిట్ లిస్ట్ వరకు కూడా మనకి మీ నేమ్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉందనమాట. మీరు అప్లై చేసుకున్న దానికైతే డివిజన్‌కి అయితే చెక్ చేసుకోండి. సో, ప్రతి మెరిట్ లిస్ట్‌కొచ్చే ముందు మనం వీడియో అయితే చేస్తాము. సో, అలాగే మన కట్ ఆఫ్ కూడా ఎంత ఉండబోతుందని చెప్పేసి ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ కూడా వీడియోస్ అయితే చేస్తామనమాట. అవన్నీ అయితే మీకు యూజ్‌ఫుల్ అయితే అవుతాయి. సో, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఇలాంటి పోస్టల్ జేడీఎస్ ఉద్యోగాలకు సంబంధించి
లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుందనమాట ఈ వీడియోస్ రూపంలో అయితే మాత్రం. సో, అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. ఎందుకంటే లిస్ట్ రిలీజ్ అయిన వెంటనే మన టెలిగ్రామ్ ఛానెల్ డైరెక్ట్ లింక్ అయితే పెడడం జరుగుతుందనమాట. పీడిఎఫ్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, కిందన డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన మన టెలిగ్రామ్ ఛానెల్, వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. సో, మీకేమైనా డౌట్‌లు ఖచ్చితంగా మన కాల్ మీ ఫర్ యాప్ నుంచి కూడా ఫోన్ చేసి కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినట్లయితే నేను మీకు రిప్లైస్ అయితే ఇస్తాననమాట. సో, మీకేమైనా పర్సనల్‌గా ఏమైనా డౌట్‌లు ఉన్నట్టయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు మీకు టిప్స్, ట్రిక్స్ కోసం. సో, అలాగే మనకి ఇంకా పోస్టల్ జీడీఎస్ సంబంధించి డెడికేటెడ్ వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. సో, డెడికేటెడ్ వీడియోస్ ఏంటంటే, సో, ఎక్కడ అప్లై చేయాలి, సో, ఏంటి అని చెప్పేసి సెపరేట్ డిస్కషన్ వీడియోస్ అయితే ఉంటాయి. సో, ఆ వీడియోస్ కూడా మీరు యాక్సెస్ చేసుకోవాలనుకున్నట్టయితే మన ఛానెల్‌కి సంబంధించి ప్రీమియం అయితే ఉందన్నమాట. సో, ప్రీమియంలో జాయిన్ అయినట్లయితే సో, మనకి నెక్స్ట్ సెకండ్ నోటిఫికేషన్‌లో సో, ఎప్పుడు ఎక్కడ అప్లై చేస్తే మనకి 100% జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పేసి తెలుసుకుంటామన్నమాట. సో, ఎవరికైతే నార్త్ ఈస్ట్ సంబంధించి జాబ్ వచ్చిందో, సో, లేడీస్‌కి వచ్చినట్టయితే వాళ్ళైతే మాక్సిమం వెళ్ళకుండా ట్రై అయితే చేయండి. సో, ఎందుకన్నట్లయితే లేడీస్‌కి అయితే అంత రిస్క్ అయితే అనమాట. అక్కడైతే కొంచెం యాక్టివిటీస్, గొడవలు వాటి సిట్యుయేషన్స్ వల్ల నార్త్ ఈస్ట్‌లోని లేడీస్‌కైతే అంత మంచిదైతే కాదని చెప్తాను. 15,000కి సో, 18,000కి ఆ సాలరీకి మీరు నార్త్ ఈస్ట్ వెళ్ళడం కన్నా ఇక్కడే మన తెలంగాణ కానివ్వండి, ఏపీలో కానివ్వండి జాబ్ తీసుకున్నట్టయితే మంచి సాలరీ అయితే వస్తుందనమాట. బట్ బాయ్స్‌కి ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనే ఆశ ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడా ఈ యొక్క ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. సో, మీరు వీలైనంత వరకు కూడా మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ అయితే అప్లై చేసుకోండి. సో, అక్కడ మీకు మాక్సిమం ఏంటంటే లాంగ్వేజ్ సర్టిఫికేట్ అడుగుతారనమాట. సో, లాంగ్వేజ్ సర్టిఫికేట్‌ని మీరు ఎక్కడికైనా వెళ్లి ఎక్కడైతే లాంగ్వేజ్ సర్టిఫికేట్‌నైతే మీకు ఇస్తారో సో, అక్కడికైతే వెళ్లి మీరు తీసుకుంటే, ఆ లాంగ్వేజ్ సర్టిఫికేట్ చూసి తీసుకోవాలనమాట. సో, మీరు ఎంతో కొంత పే చేస్తే ఆ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారండి. అయితే మీకు లాంగ్వేజ్ సర్టిఫికేట్‌ని ఎలా సంపాదించాలో కూడా మీకు నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, లాంగ్వేజ్ సర్టిఫికేట్ లేకపోయినట్లయితే మీకు రిజెక్ట్ చేస్తారనమాట. సో, మీకు సెకండ్ మెరిట్ లిస్ట్‌లో కూడా మీకు ఒకవేళ జాబ్ వచ్చినట్లయితే, వాళ్ళు ఫస్ట్ అడిగేది ఏంటంటే లాంగ్వేజ్ సర్టిఫికేట్ అయితే అన్ని డాక్యుమెంట్స్‌తో పాటు అయితే అడుగుతారు. సో, లాంగ్వేజ్ సర్టిఫికేట్ సంబంధించి సెపరేట్ డెడికేటెడ్ వీడియో కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మాకు లాంగ్వేజ్ సర్టిఫికేట్ వీడియో కావాలని చెప్పేసి. సో, ఎలా తీసుకోవాలి, ఎక్కడ సంపాదించాలి అని చెప్పేసి మీకు చెప్పబోతున్నానన్నమాట. సో, అలాగే సెకండ్ నోటిఫికేషన్ సంబంధించి కూడా సో, ఈ కట్ ఆఫ్ మొత్తం అనలైజ్ చేసి సో, ఎక్కడ అప్లై చేస్తే మనకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉందని కూడా వీడియో చేస్తామన్నమాట. అది కూడా మీకు చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుందని అనుకుంటున్నాను. సో, ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్‌లో పెట్టుకొని అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. సో, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి.